అంటే ఇప్పుడు లయ గారు ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా అంటే ఒక హీరోతో నచ్చినప్పుడు, ఒక హీరోయిన్‌ని ఒక క్యారెక్టర్‌లో నచ్చినప్పుడు ఆడియన్స్ అదే చూడాలి అని అనుకుంటారు. అదే క్యారెక్టర్‌లో గాని లేకపోతే ఆ హీరోతో మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటారు. సో, అట్లా మీకేమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారా ఆడియన్స్ ద్వారా? లేకపోతే మీకు నచ్చిన స్క్రిప్ట్స్ మీరు చూజ్ అంటే చేసుకోవడం ఇప్పుడు జరుగుతుందా? నేను హీరోల్ని పిక్ చేసుకునే లెవెల్‌లో లేను. అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళు మనం ఏం చేయలేము. సో, వాట్ ఎవర్ కమ్స్ మనకేమొచ్చాయో దాంట్లోంచి పిక్ చేసుకోగలము. అందులో నేను కొంచెం సెలెక్టివ్‌గానే ఉన్నాను. అంటే నేను అవన్నీ సక్సెస్ అవుతాయి అనేది నేను చెప్పలేను. కానీ నాకైతే అది ఒక పొటెన్షియల్ ఉంది. దీంట్లో ఏదో ఉంది. దీంట్లో నా సబ్జెక్ట్ నా వరకు అయితే బానే ఉంది. సో, అది బయటికెళ్ళినప్పుడు కొంచెం మంచి పేరొస్తుంది అని అనుకున్నవి అన్నీ ఒప్పుకున్నా. ఓకే. అట్లా 'శివాజీ' అన్న కొంచెం జర సైలెంట్‌గా అనిపిస్తున్నావు ట్రైలర్‌ల. సైలెంట్‌గా ఉందా? అంటే సునామీ వస్తుందనే కమ్మా. క్లైమాక్స్‌లో వస్తది కావచ్చు సినిమా నేను చూసి. సైలెంట్‌గా ఉన్నాను అంటే ఆహా! సునామీ వస్తుందనే అర్థం అన్నట్టుంది కదా! అన్నట్టుంది. అది. అంటే సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్‌లో ఏదో ఉన్నట్టుంది. ఏదో చూడమ్మా. నువ్వు చూసి నీ అభిప్రాయం మాకు చెప్పు. వరకు వెళ్ళిపోయారు. ఈలోపు ఎన్ని అనర్థాలు, ఎన్ని అరాచకాలు జరుగుతాయో మరి ఏంటో. వీళ్ళందరూ ఒక్కొక్కటి గెస్ చేస్తుంటే భలే ఉంది. బాగుంది. అదే నేను అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి. మీరు సైలెంట్‌గా ఉన్నారు, ఇక్కడ వైలెంట్‌గా ఉన్నారు. ఆ చిన్న పిల్లోడేమో మరీ వైలెంట్‌గా ఉన్నాడు. అట్లా ఆడియన్స్ అంటే ఈ రోల్‌ని గాని ఎట్లా ఏం అట్రాక్ట్ చేస్తది ఆడియన్స్‌ని అని మీరు అనుకుంటున్నారు? ఆడియన్స్ ఫస్ట్ కథ చాలా బాగుంటుందమ్మా. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. అండ్ దాని తర్వాత అతను కొత్త అబ్బాయి కాబట్టి ఇప్పుడే తెలియదు. దీని తర్వాత సినిమా రిలీజ్ అయినాక అతని సత్తా ఏంటో తెలుస్తుంది. నెంబర్ 2 మా ఇద్దరి కాంబినేషన్. సో దాని తర్వాత ఈటీవీ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయని. ఇదంతా కూడా ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్లస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. సో కథ బాగుంది, అందరికి నచ్చిందంటే సినిమా ఆడుతుంది. లేదనుకో మన సినిమా ట్రై చేసుకోవటమే. మన డైరెక్టర్ సుధీర్